హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2027 జేఈ అది మెయిన్స్ అవ్వచ్చు, అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మనకున్నటువంటి ఈ తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నా. వీడియో చూడటానికి ముందు తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే హైప్ కూడా చేస్తూ ఉండండి. మీకు ప్రతి వీడియో వచ్చినప్పుడల్లా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఫ్యాకల్టీగా ఉండటం వల్ల మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, ఏం చదవాలి, ఏ బుక్స్ కొనాలి, ఎలా ఉండాలి మన ప్లానింగ్ అనేది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో మీకు ఇవ్వబడుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రతి వీడియోని కూడా హైప్ చేయండి. సో అలాగే నా వాట్సాప్ ఛానల్ ఉంటుంది, దాదాపు 3000 మంది పైగా ఉన్నటువంటి ఛానల్. దానికి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాని ద్వారా మీరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, 2027 ఇంకా కేవలం 6 నెలల్లోనే ఉంది. ఇంకా ఏప్రిల్లో కూడా ఒక సెషన్ ఉంటుంది కదా, అడ్వాన్స్ ఉంటుంది కదా, ఇవన్నీ ఉండొచ్చు. కానీ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అటెంప్ట్నే మీ ఫైనల్ అటెంప్ట్ అనుకొని ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎప్పుడూ కూడా ఫస్ట్ జనవరి సెషన్లోనే తక్కువ స్కోర్కి మంచి పర్సంటేజ్ వస్తుంది. ఒకసారి జనవరిలో కనుక మీకు మంచి పర్సంటేజ్ వచ్చిందంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ టార్గెట్ ఏదైతే మీరు ఐఐటి అనుకుంటున్నారో దాని మీద ఫోకస్ పెట్టుకోవచ్చు. మే ఎండింగ్లో ఎలాగో జేఈ ఎగ్జామ్, అడ్వాన్స్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి కంప్లీట్గా జనవరి తర్వాత మన కాన్సన్ట్రేషన్ బోర్డ్ ఎగ్జామ్స్ అలాగే అడ్వాన్స్ ఎగ్జామ్ మీద ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు మేల్కొనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి అప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవుతుందని ఆలోచనతో ఉంటారు. కానీ ఇది జేఈ ఎగ్జామ్ అని గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం మీరు చూస్తూనే ఉంటారు, పేపర్స్ టఫ్గానే వస్తున్నాయని మాట వినే ఉంటారు. మీరు మొదటి నుంచి పేపర్లు టఫ్గానే ఉంటాయని మైండ్లో పెట్టుకోండి. ఒకటి ఫిక్స్ అయిపోవాలి మీరు. జేఈ పేపర్స్ అంటే ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా కష్టమైన ఎగ్జామ్స్లో ఇది కూడా ఒకటి. కాబట్టి అలా అని కష్టమైన ఎగ్జామ్ కదా మనం రాయలేమా అనుకునేటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఐఐటీలో, ఎన్ఐటీలో జాయిన్ అవుతున్నారంటే వాళ్ళందరూ సక్సెస్ అయి వెళ్ళినట్టే అర్థం. కాబట్టి ఇక్కడ ర్యాంక్ అంటే 300/300 జేఈ మెయిన్లో తెచ్చుకోవటమే కాదు, మనకి 180 ప్లస్ వచ్చినా కూడా టాప్ కాలేజీలో మన సీట్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఈ వీడియోలో ముందు అసలు మన ప్రిపరేషన్, ముందు మీరు జేఈ మెయిన్కి వెళ్ళాలనుకుంటున్నారా, మీ కెపాసిటీ అంతవరకేనా, లేదా అడ్వాన్స్ కూడా నేను సూటబుల్ అని అనుకుంటున్నారనేది మీకే తెలియాలి. ఎవరికి వాళ్ళకి ఒరిజినాలిటీ తెలుస్తుంది. కాసేపు ఫాల్స్ ప్రెస్టేజీలు ఇలాంటివన్నీ పక్కన పెట్టుకొని రియాలిటీ ఆలోచించుకుంటే మీరు దేని వరకు ట్రై చేయగలరు, మీ కెపాసిటీ ఎంత ఉంది, మీ నాలెడ్జ్ని ఎంతవరకు మీరు ఎక్స్ప్లోర్ చేయగలరు ఒక్కసారి డిసైడ్ చేసుకోండి. రెండిటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా జనవరి సెషనే లాస్ట్ సెషన్ అనుకుని ప్రిపేర్ అయితే జనవరిలో మంచి ర్యాంక్ వచ్చిందంటే అక్కడి నుంచి కాన్సన్ట్రేషన్ అంతా అడ్వాన్స్ మీద పెట్టుకోవచ్చు. లేదండి నా టార్గెట్ ఓన్లీ జేఈ మెయిన్ మాత్రమే అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, లేదా జేఈ మెయిన్ ఎంసెట్ రెండు ట్రై చేస్తాను, ఏది బెటర్గా వస్తుంది వెళ్తాను అనుకున్న వాళ్ళు, లేదా బిట్సాట్, విట్, ఎస్ఆర్ఎం ఇలాంటి చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, జేఈ మెయిన్ ట్రై చేస్తాను, ఇవి రాకపోతే అటు వెళ్తాను అనుకున్న వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సిలబస్ చాలా విగరస్గా అన్ని కాలేజీల్లో జరుగుతుంది. సెకండ్ ఇయర్ సిలబస్ జరుగుతుంది. సెకండ్ ఇయర్ సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. జేఈ మెయిన్స్కైనా అడ్వాన్స్కైనా సెకండ్ ఇయర్ సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ నేను కాలేజీలో కూడా చూస్తూ ఉంటే అయిపోయిన ఫస్ట్ ఇయర్ గురించి ఆలోచిస్తుంటారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, రివిజన్ ఎలా చేసుకోవాలి, అది మీరు ఇప్పుడు ఆలోచించకూడదు. సెకండ్ ఇయర్కి ఉన్నంత ఇంపార్టెన్స్ జేఈ మెయిన్లో కావచ్చు, ఏ ఎంసెట్ ఎగ్జామ్ అవ్వచ్చు, బిట్సాట్ అవ్వచ్చు, విట్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, దేనిలో అయినా సరే సెకండ్ ఇయర్కి చాలా హై ప్రయారిటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత కూడా సెకండ్ ఇయర్లో ఉన్న సిలబస్ ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడు జరుగుతున్న సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేయటం అనేది అతి ముఖ్యమైన విషయం. ఫస్ట్ ఇయర్ రివిజన్ గురించి పక్కన పెట్టండి, అది సరిగా విన్నారా వినలేదా దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ ఇప్పుడు జరుగుతున్న సిలబస్ దాని మీద గనక మీరు ఫోకస్ పెట్టగలిగితే సగం సక్సెస్ అయిపోయినట్టే. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక 50% సిలబస్ ఏదైతే ఉందో అన్ని కాలేజీల్లో, ఆ సిలబస్ని గనక మీరు కరెక్ట్గా చదవగలిగారంటే సగం పైగా మీరు సక్సెస్ అయినట్టే. ఒక ప్రొసీజర్ అలవాటు అవుతుంది, ఒక థింకింగ్ అలవాటు అవుతుంది, ఒక ప్రాక్టీస్ అలవాటు అవుతుంది. అప్పుడు రివిజన్లో ఫస్ట్ ఇయర్ సంగతి చూసుకోవచ్చు, సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ ఒకసారి కంబైన్ టుగెదర్ చేస్తారు కాబట్టి ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవటానికైతే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అయిపోయిన దాని గురించి, రాని దాని గురించి ఎక్కువ ఆలోచించే కన్నా సెకండ్ ఇయర్ జరగబోతున్న సిలబస్ని కాన్సన్ట్రేట్ చేసి వినటం అనేది ఫస్ట్ పాయింట్. రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మొత్తం
మొత్తం చేసేయాలి నేను, మ్యాథమెటిక్స్లో అన్ని టాపిక్లు చేయాలి, ఫిజిక్స్లో అన్నీ చేయాలి, కెమిస్ట్రీలో అన్నీ చేయాలనుకోవటం అన్నంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు, అమాయకత్వం ఇంతకన్నా ఉండదు. జేఈలో మీకు అన్ని టాపిక్స్కి వెయిటేజ్ ఒక్కొక్క టాపిక్ నుంచి ఒకటో రెండో క్వశ్చన్స్ వస్తాయి, అంతకు మించి ఉండవు. 2 క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి హై టాప్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అని, మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం అనుకోవటం తప్ప జేఈకి అన్ని టాపిక్స్ చదవాల్సిన పని లేదు. కానీ ఒక 60% సిలబస్ని మీరు సెలెక్ట్ చేసుకొని చదవగలిగితే, అన్నీ చదివి కొద్ది కొద్దిగా చదివే దానికన్నా ఒక 60% సిలబస్, ఆ 60%లో కూడా సెకండ్ ఇయర్ సిలబస్ గనక పర్ఫెక్ట్గా చదవగలిగిన వాళ్ళకి, ఇన్‌డెప్త్‌గా చదివిన వాళ్ళకి, బాగా మంచిగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి డెఫినెట్‌గా ది బెస్ట్ ర్యాంక్ రావటానికైతే అవకాశం ఉంది. కాబట్టి స్టూడెంట్స్ అన్నీ చదవాలని అన్నిట్లో అంటే 100% సిలబస్‌ని కొద్ది కొద్దిగా చదివే కన్నా ఒక 60% మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్నాయి, ఎక్కువ మోడల్స్ రిపీట్ అయ్యే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు కాన్సంట్రేట్ చేయండి. ఇది ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జరిగేటువంటి సెకండ్ ఇయర్ సిలబస్ జాగ్రత్తగా వినండి. తరువాత మీరు మొత్తం సిలబస్ చదవాలి అనే ఆలోచన కన్నా, ఎక్కువగా రిపీట్ అవుతున్న టాపిక్స్, ఎక్కువ కాన్సెప్ట్స్ రిపీట్ అవుతున్నవి, ఎక్కువ మోడల్స్ రిపీట్ అవుతున్న టాపిక్స్ కొన్ని ఉంటాయి. అవి ఏంటి అనేది కమింగ్ వీడియోస్‌లో చెప్తూ ఉంటాను నేను. సో, మీరు ఈ 2 పాయింట్లు మాత్రం శ్రద్ధగా పెట్టుకోండి. అలా చేయగలిగితే ఖచ్చితంగా మీరు మంచి సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు కాలేజీలో వీకెండ్ టెస్ట్‌లు అవి రాస్తూ ఉండుంటారు. వీకెండ్ టెస్ట్‌లో రాసేటప్పుడు పర్టిక్యులర్‌గా ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏదన్నా క్వెషన్ మిస్టేక్ అయ్యి, తప్పుపోయి నెగెటివ్ మార్కులు వస్తూ ఉంటే, వాటిని ఎలా కవర్ చేసుకోవాలనేది ఆలోచించగలిగితే, ఇదేంటంటే ఇదంతా ప్రాక్టీస్ చేస్తూ పోతుంటే మనకి చివర్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటది. ఒక ఎగ్జామ్ వెంటనే రియలైజ్ అయిపోయి నెక్స్ట్ ఎగ్జామ్‌లో గొప్పగా తెచ్చుకునే అవకాశం ఉండదిది. టైమ్ బై టైమ్, ఎగ్జామ్ బై ఎగ్జామ్ మనం కొంత రెడ్యూస్ చేసుకోగలం తప్ప 100% యాక్యురసీ వచ్చేవాళ్ళు వెరీ, వెరీ, వెరీ ఫ్యూగా ఉంటారు. కాబట్టి మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ రెండే స్కోరింగ్. గత 7, 8 సంవత్సరాలుగా కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చినంత ఈజీగా అంటే ఇన్ ద సెన్స్ వెన్ కంపేర్డ్ టు మ్యాథమెటిక్స్ అట్లా రావట్లేదు మ్యాథ్స్ అనేది. సో, మ్యాథమెటిక్స్ ఓకే. కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీలో స్కోరింగ్ ఎక్కువొస్తుంది. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. ఆఫ్‌కోర్స్ ఇష్టం అయ్యుండొచ్చు. కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీని పర్ఫెక్ట్‌గా, పక్కాగా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఏం లేదు. సెకండ్ ఇయర్ సిలబస్ గనక కరెక్ట్‌గా చదవగలిగితే చాలా బెటర్‌గా ఉంటుంది. కాబట్టి వీలైనంతగా నెగెటివ్ మార్కులు తగ్గించుకుంటూ వెళ్తూ ఉండాలి. అది లాస్ట్‌కొచ్చేసరికి 0 నెగెటివ్ మార్కింగ్ ఏమవ్వదు. సక్సెస్ రేషియో పెంచుకోగలిగితే చాలు. సో, మీ ప్రిపరేషన్‌లో ఈ పాయింట్స్ అన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకా కమింగ్ వీడియోస్‌లో నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వటానికైతే ట్రై చేస్తాను. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. కమింగ్ వీడియోస్ అన్ని 2027 సంబంధించి ఉంటాయి కాబట్టి, మీకేదైనా డౌట్స్ ఉంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ ఇంకో వీడియోలో మాట్లాడదాం. రైట్. థాంక్ యూ.